ఏటీ పల్స్లో మనం నేషనల్ వైడ్గా కొన్ని ఆర్టికల్స్ చూస్తూ ఉంటాం. అయితే ఒక నేషనల్ వైడ్ ఆర్టికల్ రీసెంట్గా తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో రూరల్ ఏరియాస్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉభయ గోదావరి జిల్లాల వాటి మీద ఒక సర్వే చేసి ఒక రిపోర్ట్ తీసుకొచ్చింది. ఆ రిపోర్ట్లో విస్తుపోయే అంశాలు ఏంటి? ఆ రిపోర్టు ముఖ్యంగా భారతదేశంలో ఉండే హిందూ సంప్రదాయం సనాతన ధర్మం ఏదైతుందో అది ప్రతీది కూడా సిస్టమేటిక్గా సంప్రదాయబద్ధంగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? చాలామంది ట్రాష్ ఎవడు చెప్పాడు ఏంటి, సైన్స్ చదువుకుని ఏదో 10th వరకు ఇంటర్ వరకు సైన్స్ చదివేసి మొత్తం నాకు అన్నీ తెలుసు అనే ఫీలింగ్లో ఉంటాడే వాడు ఒక నాస్తికత్వంతో. ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే సనాతన ధర్మంలోనే నాస్తికులు ఎక్కువ, మిగతా ధర్మాల్లో నాస్తికులు లేరు. సో ఈ కట్టుబాట్లు ఇవన్నీ ట్రాష్ అన్నాడు. వాళ్ళందరికీ చెంపపెట్టుగా మొన్న కరోనా ఎక్స్ప్లెయిన్ చేసింది డీటెయిల్గా. ఒరే, నువ్వు బయటకు నుంచి రాగానే కాళ్ళు ఎందుకు కడగాలి, ఒకరి కరచాలనం కాదురా చేతులు జోడించి నమస్కరించుకోవడమే సంస్కారం అని ఎందుకు చెప్పింది, ప్రతీది కూడా శుచితగా శుభ్రతగా వేడివేడిగా తినాలని ఎందుకు చెప్పింది. ఇవన్నీ ట్రాషు, సైన్సు, బొంగు, బోషానం అన్న ప్రతి ఒక్క వెధవకి, నాస్తికత్వంతో కొట్టుకుపోతున్న వెధవలకి ఇది కరోనా పాఠం, ఎక్సలెంట్ లెసన్ చెప్పింది. సరే అయింది. సో దీంట్లో ఇంకా కట్టుబాట్లు మడి గిడి అవి ఉన్నాయి కదా అని దీంట్లో కొంచెం బద్ధకస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది చేశారు. దాని నుంచి కొన్ని చిన్న మతాలు పుట్టుకొచ్చాయి. మనం చూసాం, మతాల పేర్లు అనవసరం. సో ఆ చిన్న మతాలకి ఆ పట్టింపులు ఏముండవు. స్నానం చేయకపోయినా గుడికి వెళ్ళొచ్చు, స్నానం చేయకపోయినా కాలు కడుక్కోకపోయినా అన్నం తినేయచ్చు, ఇలా రకరకాల వాళ్ళ ఇష్టం. అంటే నీ చావు నువ్వు చావురా అనుకున్నాం తప్ప ఎవరు పట్టించుకోలేదు. అయితే ఇక్కడ ఒక ధర్మం సంబంధించి భారతదేశంలో బాగా చాప కింద నీరులాగా విస్తరిస్తుంది. అది బ్రిటిష్ వాళ్ళ హయాం నుంచి కూడా మనకి అది వచ్చింది. అయితే ఇప్పుడు అందులో రకరకాలుగా ఉన్నాయి. ఆ ధర్మంలో ఏంటంటే దశమ భాగం ఇవ్వాలి అని, లేకపోతే అది చేయాలని ఇది చేయాలని ఉన్నారు. అయితే ఆ ధర్మము ఇప్పుడు కొత్తగా హిందూ ధర్మాన్ని ఫాలో అవుతున్నట్టుగా చూస్తున్నాం. అయితే దానికి సోషల్ మీడియాలో రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, కామెడీ చేస్తున్నారు. ఎవడో ఏదో హూమ్ ఫామ్ ఫట్ అని అంటే వాడు పడిపోవడం, లేవడం, వాడిలో ఉండే రుగ్మతలన్నీ పోవడం, డిసీజులన్నీ మాయమైపోవడం ఒక్క ప్రార్థనతో, లేదంటే వాడికి పట్టించిన భూతాన్ని వదిలించడం. ఇంకోటి ఏంటంటే ఒక ఆవిడ నేను వంట చేయలేదంటే భగవంతుడు వచ్చి వంట చేశాడని చెప్పడం. ఇవన్నీ కూడా వాళ్ళు కామెడీగా చేస్తున్నారు, మనకు నవ్వు తెప్పిస్తుందని అనుకుంటున్నారేమో. అక్కడ పొరపడ్డట్టే. ఆ నవ్వు వెనుక చాలా ప్రక్రియ ఉంది వాళ్ళకి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో సనాతన ధర్మం సంబంధించి ఏదైతే సుప్రభాతం ఉందో ఆ పర్టికులర్గా ఆయా మతంలో ఆ దేవుడికి సంబంధించిన సుప్రభాతం క్రియేట్ చేయబడింది. సేమ్ మన సుప్రభాతం లాగే. ఏదైతే గాయత్రి మంత్రం లాంటివి ఉన్నాయో ఆ మతానికి సంబంధించిన ఆ దేవుడికి సంబంధించిన గాయత్రి మంత్రాలు కూడా స్టార్ట్ చేశారు. మనకి దేవాలయము ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దక్షిణాదిలో ఒకలాగా ఉంటుంది, ఉత్తరాదిలో ఒకలాగా ఉంటుంది, తూర్పు వైపు ఒకలాగా ఉంటుంది, రకరకాల గోపురాలు స్టైల్. ప్రతి గోపురం కూడా ఒక కాన్సెప్ట్ ఉంది. ఏదైతే కాస్మిక్ ఎనర్జీని క్యాప్చర్ చేసే విధంగా ఉంటుందో దాన్ని మనం దేవాలయాలు నిర్మించుకున్నాం. సో ఇప్పుడు వాళ్ళు మన ధర్మాన్ని ఫాలో అవుతూ మనలాగే దేవాలయాలు నిర్మించుకోవడం, మనలాగే ముందుకు ధ్వజస్తంభాలు పెట్టడం, మనలాగే విగ్రహారాధన వద్దు, విగ్రహారాధనే అనేది లేదు అని వాళ్ళ పవిత్ర గ్రంథాల్లో ఉందట, నాకు తెలీదు. దాన్ని మరలా మన గ్రంథాల్లో ఫాలో అయ్యి మనలాగే భజనలు, మనలాగే ధ్వజస్తంభాలు, మనలాగే ఊరేగింపులు. ఈ మధ్యకాలంలో చూశాను, శ్రీకృష్ణ పరమాత్ముడు ఏదైతే అర్జునుడికి ఉపదేశించే రథం ఉంటుందో ఆ పర్టికులర్ మతానికి సంబంధించిన దేవుణ్ణి ఆ రథంలో కూర్చోబెట్టి ఆ దేవుని రథంగా కూడా కొలుస్తున్నారు. అంటే ఇవన్నీ వాళ్ళు మనవి తస్కరించి అలా చేస్తున్నారా, లేదా మనకు నవ్వు తెప్పించే విధంగా ట్రోల్స్ చేయడానికి చేస్తున్నారా అంటే కాదు, భ్రమపడినట్టే. దీని వెనక ఒక సుదీర్ఘమైన ప్రక్రియ ఉంది వాళ్ళకి. ముందు మెల్లగా, అంటే ఆ మతం ఏదైతే ఎంటర్ అయ్యిందో బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఎక్కువగా, అంతకుముందు కూడా ఎంటర్ అయ్యింది, అందులోంచి ఇంకో సబ్మతంగా పుట్టి ఒక కొత్త రకమైన ప్లాన్ చేస్తున్నారు. కొన్నాళ్ళకి ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళ తర్వాత మన నెక్స్ట్ జనరేషన్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఇది ఫస్ట్ మా మతంలో ఉంది, మా మతం మీరు కాపీ కొట్టారని చెప్పేలాగా. ఏదైతే ఆగమ శాస్త్రం ప్రకారం మనం దేవాలయాలు మన పద్ధతులు నడుచుకుంటున్నామో మీ ఆగమ శాస్త్రం ట్రాష్. ఎందుకంటే అవన్నీ పుస్తకాలన్నీ తగలబెట్టేశారుగా.
మన గ్రంథాలు కూడా నాశనం చేసేస్తున్నారుగా. మెల్లమెల్లగా ఇవన్నీ తీసుకొని ఎవడైతే తిండికి లేక ఇబ్బంది పడుతున్నాడో, ఎవరైతే రోజువారీ కూలీలు ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే రుగ్మతలతో ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని క్యాప్చర్ చేసుకోవడం, వాళ్ళకి డబ్బు ఎరవేయడం, వాళ్ళని ఉసుగొలపడం, ఇవన్నీ చేసి ఒక కొత్త మతం పుట్టబోతుందని కూడా కొంతమంది ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తున్నారంట. ఆ మతం ఎంత ప్రమాదకరం అంటే ఇప్పుడున్న మతాల కంటే ప్రమాదకరమైన మతంగా మారబోతోంది. కొన్నాళ్ళకి మనం ఇది కాదు, అరే మన సనాతన ధర్మం కూడా వాళ్ళ నుంచి కాపీ కొట్టారు అనే స్థాయికి తీసుకెళ్ళబోతున్నారు. ఇప్పుడు మనం వీళ్ళు కామెడీగా చేస్తున్నారా, ఆ దేవుడు వచ్చి వంట వండాడట, దేవుడు వచ్చి నాకు గ్యాస్ సిలిండర్ తెచ్చాడంట, ఏవో చేశాడంట అని అనుకుంటా, అంటే దేవుడు నాకు కరెంటు కూడా ఇచ్చేశాడు, దేవుడు నాకు అరే కేబుల్ కట్ అయిపోయిందంటే ప్రార్థిస్తే దేవుడు నాకు కేబుల్ టీవీ కూడా ఇచ్చేశాడు అని మనం చూసి ట్రోల్స్ చేసి నవ్వుకుంటున్నారేమో. ఈ నవ్వుకును వెనక సుదీర్ఘమైన ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ని మీరు తెలుసుకోగలగాలి. తెలుసుకోకపోతే అరే కామెడీ చేయండి అనుకుంటున్నాం మనం. వాళ్ళు మన పద్ధతులు వాళ్ళకు వెళ్ళాయి కాదు, వాళ్ళే మెల్లగా మన పద్ధతిలోకి వచ్చేస్తారు అనుకుంటున్నాం. కాదు, మధ్యస్థంగా ఒక పద్ధతి రెడీ అవబోతుంది. అదే ప్రమాదకరమైన పరిస్థితి. ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితి అంటే అది ఇక చెప్పలేం అది. కాబట్టి ఇలాంటి విషయాల్లో ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాడెంత అందరూ కామెడీ చేస్తాడని వాడికి తెలియదా? వాడికి సెన్స్ లేదా? కానీ ఎందుకు చేస్తున్నాడు? ఈ కామెడీ ట్రాక్లో వెనక నుంచి ఒక ప్లాన్ ఇంప్లిమెంట్ చేయబోతున్నాడు. అది తెలుసుకోవాలి. తెలిసి మేలుకోవాలని ప్రతి హిందువులకి మా ఐటీ పల్స్ ద్వారా తెలియజేస్తున్నాం.